శిక్షించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము రోమా 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. భ్రష్ట మనస్సే అన్ని కీడులకు మూలాధారం. కొన్నిసార్లు భ్రష్ట మనస్సు గలవారిని నీవు చూసినప్పుడు నీవు ఏడుస్తావు. వారెక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు. తమ్మును తాము తగ్గించుకోవడానికి వారు ఇష్టపడరు. నీ ప్రార్థన వ్యర్థము కాదు. నీ ప్రార్థన దూర ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు మన మీద భారం పెడతాడు. కృప వలననే మన జీవితాలలో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నావనే భావనలను మనలను ముంచెత్తాలి. ఈ భ్రష్టమైనటువంటి మనస్సు నుండి దేవుడు మనలను విడిపించారు. సిలువ ఇతరులకు వెర్రితనంగా ఉన్నా కూడా మనకలా కాదు కదా. జ్ఞానపుటాత్మను దేవుడిస్తాడు. నీ జ్ఞానమే లోకములోని జ్ఞానమంతటి కంటే గొప్పది కావచ్చు. గర్వము, జీవపు డంబము అనేవి పూర్తిగా వంచివేయబడాలి. ఇప్పటికే వ్యర్థత్వములో ఎంతో సమయము వ్యర్థమైంది. నీకు మంచిగా కనబడే ప్రతి తలంపును దేవుని తలంపా కాదా అని పరీక్షించుకోవాలి. అందులో సగము మంచి మాత్రమే ఉండొచ్చు. దేవుడు దానిని పూర్ణమైనదిగా ఎంచాడు. మనము మంచి పని చేసినప్పుడు కూడా ఎప్పటికప్పుడు దిద్దుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనకు నాయకుడు. సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానాలను ముందుంచుకొని వాటిని అడిగే హక్కు నీకు ఉంది. ఏదైనా పొరపాటు జరిగి దేవుని చిత్తంలో తప్పిపోయినా ఎందుకు అలా జరిగిందో దేవుణ్ణి అడుగు. నీవు బిడ్డవు, అడిగే హక్కు నీకుంది. నీ అంతిమ గురి పరిపూర్ణతయే. పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబంలో ఏది లోటుగా ఉందో దేవునికి తెలుసు. మీలో కొంతమంది మీ తల్లిదండ్రులను ప్రభు దగ్గరకు తీసుకొని రావాలి. నీ బంధువర్గాన్ని ప్రభు దగ్గరకు తీసుకొని రాలేకపోతే నీ ప్రేమ నిజమైనది కాదు. నీవు కృపలో ఎదుగుచూ దైవిక జీవితాన్ని అన్వయించుకొని ప్రారంభించినప్పుడు నీ ప్రార్థన శక్తివంతముగా ఉంటుంది. మనమేమై ఉన్నామో అది దేవుని కృప వలనే అయి ఉన్నాము. నీవు మంచి పొరుగువానిగా ఉండడము గొప్ప భాగ్యం. గొప్ప ప్రణాళికను కలిగి దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు మనలను ఎంచుకుంటూ ఉన్నాడు. కానీ మనంతట మనమే వెర్రివారంగా అవుతూ ఉన్నాం. లోకంలో నీకిష్టమైన వాటిని తృణీకరించి దేవునికిష్టమైన వాటి యందు నీ హృదయాన్ని నిలుపుకున్నావు. అలాంటి పరిస్థితిలోనే పరలోకమంతా నీతో ఉండే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.